హలో పీపుల్, వెల్కమ్ టు విడి సిస్టర్స్. అందరికీ పేరు పేరున హ్యాపీ బోనాలు. మీ ఇంట్లో బోనాలు ఎలా చేసుకుంటారు? మా ఇంట్లో అయితే అంతగా సందడి అయితే ఉండదు. ఎందుకంటే మా ఇంట్లో బోనాలు చెయ్యము. అంటే ఓన్లీ కొబ్బరికాయ టెంపుల్లో వెళ్ళి కొట్టేసుకుంటాము. అలానే తొట్టెలా కడతాము. తొట్టెలా అంటే పెద్దది కాదు, లైక్ చిన్నది పూలతో చేసింది ఉంటుంది కదా, అది కడతాము. ఎందుకు బోనాలు చెయ్యము అంటే ఏమో మా జనరేషన్స్ అలా పాటిస్తున్నారు అండ్ మేము కూడా అలానే చేయాలి. మ్యారేజ్ అయిన తర్వాత మాకు చెయ్యాలి అనిపిస్తే లైక్ ఎవ్రీ ఇయర్ మేబీ చేయొచ్చు. అండ్ బోనాలు ఉన్న ఎవ్రీ వీక్ అయితే ప్రతి సండే ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఎందుకు అంటే అమ్మవారు తన గుడిని తడుపుకుంటుంది అని నాకు తెలిసిందైతే ఇది. ఇంకా మేము దర్శనంకి వెళ్ళిన టైంలో వర్షం అయితే పొట్టు పడ్డది ఒక 10 minutes దాకా. ఇంకా మొత్తం ఆగమాగమైపోయిన ఉండే. అండ్ గాయస్, మనకి టెంపుల్ బయట ఇట్లా ఏమంటారు బొమ్మలు కొనుక్కోవడానికి పెడతారు. ఎంతమంది కొనుక్కుంటుండే చిన్న ఉన్నప్పుడు. అండ్ స్టిల్ నేనైతే చాలా కొనుక్కుంటుండే. అండ్ నేను స్టిల్ ఇప్పటికీ కూడా ఐ హ్యావ్ దట్ ఫీలింగ్, ఏమైనా కొనుక్కోవాలన్న ఫీలింగ్ నాకు స్టిల్ ఉంటుంది. బట్ వై అంటే ఐ డోంట్ నో, తెలీదు. అండ్ ఇది వచ్చేసి ఘటం అందరింటికి వస్తుంది కదా. అండ్ ముషీరాబాద్ దగ్గర అయితే ఘటం పెడతారు. అండ్ మా ఇంట్లో అంత స్పెషల్స్ లేవు. బికాజ్ ఇంకొకటి ఏంటంటే సండే కాబట్టి మేము నాన్ వెజ్ తినము. బికాజ్ మేము మల్లన్నకి మొక్కుతాం కాబట్టి. అండ్ ఒకప్పట్లో బోనాలు అంటే ఆ వైబే వేరుంటుండే. లైక్ చుట్టాలు రావడము అండ్ డాడీ వాళ్ళు సిట్టింగ్ వేయడం, మమ్మీ వాళ్ళు స్పెషల్స్ మన కోసం కుక్ చేయడం కానీ, మనం కొనుక్కున్న బొమ్మలతో ఆడుకోవడం కానీ. ఇప్పుడైతే అందరూ వాళ్ళ లైఫ్లో బిజీ ఉంటున్నారు.